గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై మహిళా సంఘాలకు శిక్షణ విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీఓ సమావేశ భవనంలో మహిళా సంఘాల ప్రతినిధులకు బుక్ కీపర్లకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, ఈఓపీఆర్డీ విమల కుమారి తదితరులు మాట్లాడారు. మండలంలోని 31 పంచాయతీల్లో ఉన్న గ్రామ సమైక్య కార్యవర్గ సభ్యులు బుక్ కీపర్లకు శిక్షణకు హాజరయ్యారు. మన గ్రామాల్లో ప్రణాళిక సంఘం అంటే ఏంటంటే ప్రణాళిక సంఘంలో గౌరవ మన గ్రామంలో ఎంతమంది డిపార్ట్మెంట్ ఉంటారు, పంచాయతీరాజ్ నుంచి, మీ ఎరుగు నుంచి, తర్వాత ఉపాధి వాళ్ళ నుంచి, వేరు వేరు రెవెన్యూ వాళ్ళ నుంచి, తర్వాత మీరు సర్పంచ్ అవ్వండి, వైస్ ప్రెసిడెంట్ అవ్వండి, ఎంపీటీస్ అవ్వండి, లేదా వార్డు మెంబర్లు అవ్వండి, మీ అందరికి కూడా ఎందుకు తెలిసే ఒక గ్రామానికి ఇంతమంది అధికారులు అవసరం. ఎందుకే సార్ ఏ సెక్షన్ కా సెక్షన్, ఏ డిపార్ట్మెంట్ లో అక్కడ ఎందుకు తెలుసా గ్రామాల్లో అధికారులు నియమించారు. ఇది పంచాయతీ రాజ్లో ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బాగా. ఒక 4 రోజుల ముందు పంచాయతీ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లు కూడా ఈ ట్రైనింగ్ భాగంగా ఇక్కడ ఇదే ప్లేస్లో పెట్టడం జరిగింది. ఒక ప్రణాళిక మనం చేసుకోకపోతే మన భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటానంటే మీరు మహిళగా మీకు బాగా తెలుసు, మధ్యాహ్నం కూర వండాలంటేనే మనం ఉదయం ఆలోచిస్తాం. అలాంటిది మన గ్రామం బాగుపడాలంటే ఒక వీధి లైట్లు కానీ, ఒక కుళాయిలు కానీ, లేకపోతే ఇంకా సంరక్షణ చేసినటువంటి ఒక సీసీ రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మనకి 2024-25 సంవత్సరం ముందుగా మనకంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు పిలుస్తారు. అందరినీ కూడా ఆ సర్పంచ్ని కాదు, సర్పంచ్ గౌరవ అధ్యక్షుడిగా ప్రజలను పిలుస్తారు. వాళ్ళతో కలిపి అక్కడ వైస్ ప్రెసిడెంట్ గారిని, మెంబర్ని, ప్రజలను కూడా ఆహ్వానిస్తారు. అందులో మీరు లేదని చెప్పేసి ఉండిపోకుండా మీకు కూడా ఒక హక్కు ఉందని చెప్పేసి అక్కడ అడగడానికి, లేదా మీ దృష్టిలో ఒక సమస్య వచ్చిందనుకో ఆ సమస్యను వాళ్ళకి వివరించి అది నోట్ పెట్టండి అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అది నోట్ పెట్టకపోతే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి. అంతే తప్ప కానీ ఒక వర్క్ క్యాన్సిల్ చేసి ఒక వర్క్ మరి శాంక్షన్ తీసుకురావాలంటే అది ఇంచుమించు సంవత్సరం పాటు మళ్ళీ మనం దాని దృష్టిలో మనం తీసుకెళ్లాల్సిన పని ఉండదు. అందుకే ఇంపార్టెంట్గా ఈ ట్రైనింగ్లో ఎంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవో గారు కానీ, ఇంకా ఎంపీడీఓ గారు కానీ అందరూ కూడా మనలో చైతన్యం రావాలి. ఇంకా నమస్కారం అండి. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే, మనం గ్రామాల్లో గ్రామ సభ పెడతా ఉంటాం. ఈ గ్రామ సభలో అన్ని శాఖకు సంబంధించి సమస్యలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సభలో మీరు కూడా మీ గ్రామాల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆ గ్రామ సభలో మీరు చర్చించుకొని దానికి ఎంత అమౌంట్ అవుతుంది అవన్నీ మన సెక్రటరీ సచివాలయ సిబ్బంది ద్వారా మీరు తెలియజేస్తే వాటి ద్వారా మీ సమస్యల పరిష్కారానికి ఈ ఎజెండా టాపిక్కి చర్చించుకొని మన వివో ద్వారా, మన ఐపీఎం ద్వారా, సెక్రటరీ ద్వారా దాని పరిష్కారానికి